శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అన్ని ధర్మాల ఆత్మలకి పూర్వజులము, మనము పూజ్యులము కూడా. మనము ఆత్మలందరి పాలన చేయాలి అనేది మరచిపోకూడదు. మన శుభ భావనలు ఇతరుల పాలన చేస్తాయి. మన పవిత్ర వైబ్రేషన్స్ ఇతరులని నిష్పాపిగా చేస్తాయి. మన యోగయుక్త స్థితి ఇతరులకి బలమును ఇస్తుంది. వారు ఏ ధర్మమును నమ్మే ఆత్మలైనప్పటికీ మనము అందరికీ పూర్వజులము. గుర్తుపెట్టుకోండి, భగవాను వాచ, మీరు పూర్వజులు. మీ పుణ్యకర్మల బలము అన్ని ధర్మాల ఆత్మలకి లభిస్తుంది. కావున దాని ఫలము కూడా మీకు పద్మాల రెట్లు ప్రాప్తిస్తుంది. మరొక మహావాక్యము గుర్తుపెట్టుకోండి, మీరు పూర్వజ మరియు పూజ్య స్వరూప స్మృతిలో ఉంటే మీ నుండి స్వతహాగా అందరి పాలన జరుగుతూనే ఉంటుంది. కావున ఒక గొప్ప కార్యము బాబా మనకి ఇచ్చారు, అందరి పాలన చేయడము. మనము ఈ కార్యం యొక్క స్మృతి కలిగి ఉండాలి. మనము సాధారణ ఆత్మలము కాదు, మనము అందరి పాలన చేయాలి. చాలా గొప్ప బాధ్యత మనపై ఉన్నది. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటూ ఎప్పుడు ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి, వ్యర్థము నుండి ముక్తులుగా ఉండాలి అని. ఎంత గొప్ప మనము, ఎంత చిన్న వ్యర్థము. ఎవరైనా గొప్ప కార్యములు చేయవలసి ఉంటే వారు చిన్న చిన్న విషయాల్లో చిక్కుకోరు. వారి దృష్టికోణము చిన్న విషయాల వైపుకి వెళ్ళదు. అదేవిధంగా మనము గుర్తుపెట్టుకోవాలి, అందరి పాలన మనమే చేయాలి. అందరికీ శాంతి దానమును ఇవ్వాలి, అందరికీ శక్తుల వైబ్రేషన్స్ ఇవ్వాలి, అందరినీ పావనంగా చేయాలి. మన మనస్సులో ఎవరి యందు అసహ్య భావము ఉండజాలదు. మనము ఏ ఎగుడు దిగుడుల్లోకి వెళ్ళకూడదు. పడిపోతున్న వారిని మనము పైకి లేవదీయాలి. ఆత్మలందరి యందు ఆత్మిక భావమును ధారణ చేయాలి. కావున అందరూ చాలా బాగా తన యొక్క ఈ మంచి స్థితిలోకి వచ్చేసేయాలి. నేను పూర్వజ ఆత్మను, నేనే అందరి పాలన చెయ్యాలి అని. ఈ గొప్ప కార్యము బాబా మనందరికీ ఇచ్చారు. ఎవరైతే ఈ విధమైన పాలన చేస్తారో వారు పాలనకర్త శ్రీ మహావిష్ణువు సమానంగా తయారవుతారు. ఇదే మన పూజ్య స్వరూపము. మనము ఏ పూజ్య స్వరూపమునైనా తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఇష్టదేవతను అని, లేక నేను విఘ్న వినాశక గణేష్ను అని, లేక నేను పాలనకర్త మహావిష్ణువును అని. ఇలా తన పూజ్య స్వరూపమును గుర్తు చేసుకుంటే మన నుండి సుందర వైబ్రేషన్స్ 4 వైపులా వ్యాపిస్తాయి. మన భావనలు కూడా ఈ ప్రపంచం కోసం మారిపోతాయి. నేను ఇష్టదేవతను, నేను అందరికీ ఇవ్వాలి, నేను ఇష్టదేవతను, కావున నేను సంపూర్ణంగా పవిత్రంగా ఉండాలి. నేను ఇష్టదేవతను, కావున నేను అందరి మనోకామనలను తీర్చాలి. నేను ఇష్టదేవతను, కావున ఎవరు ఏ భావనతో నా ద్వారము వద్దకు వచ్చినా నేను దానిని తీర్చాలి. ఇటువంటి చింతన మనలో ఉండాలి. ఈ చింతనతో మన స్థితి ఎంతో మహనీయంగా అవుతుంది. కావున తన పూర్వజ మరియు పూజ్య స్వరూప స్థితి మనల్ని మహనీయంగా చేస్తుంది. ఇతరులకి సేవ కూడా చేయిస్తుంది. ఇది ఎటువంటి సూక్ష్మ సేవ అంటే దీని చేత అనేక ఆత్మలకి విశ్రాంతి లభిస్తుంది. జ్ఞానము చెప్పడము, సందేశము ఇవ్వడము ఎవరైనా చేయగలరు. ఈ రోజుల్లో టీవీ కూడా ఈ పని చేస్తున్నది. కానీ పూర్వజులము, పూజ్యులము అనే స్మృతిలో ఉండి వైబ్రేషన్స్ ఇవ్వడము, ఇది కొద్దిమంది మహాన్ ఆత్మలు మాత్రమే చేయగలరు. కావున ఈ రోజంతా ఈ 2 స్వరూపములను గుర్తు చేసుకుంటూ అదే స్థితిలో ఉంటూ చక్కగా అభ్యాసం చేద్దాము. నేను బాబాతో కంబైన్డ్ గా ఉన్నాను అని. ఎందుకనగా పూజ్య స్వరూపము మనలో ఒంటరిగా ఉండదు.
మనము పూజ్యులుగా అవ్వగలిగేది బాబా మన తోడు ఉన్నప్పుడే. కావున అభ్యాసం చేయాలి. బాబా నాతో కంబైన్డ్ గా ఉన్నారు, ఛత్రఛాయగా నా తలపై ఉన్నారు అని. ఈ అభ్యాసము నిరంతరము చేద్దాము. పదే పదే తనకి పైన చూస్తే సర్వశక్తివంతుడు తన కిరణములను నాలో నింపుతూ ఉన్నారు. గుర్తు చేయిస్తున్నారు, మీరే పూర్వజులు, పూజనీయులు అని. ఓం శాంతి.